వాళ్ళకి చెప్పేవాళ్ళు ఇంకెవరు కూడా ఉండరు. అది మేము గుర్తుంచుకొని టీచర్స్ కూడా ఇలాంటి కౌన్సిలింగ్ పెడదాం, పిల్లలకి పెడదాం, పేరెంట్స్కి. ఈరోజు మేము సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం కాబట్టి కొంచెం పేరెంట్స్ కూడా సమయం దొరుకుతుందని ఈరోజు ఇక్కడ నిర్వర్తించాం. దానికి గెస్ట్ స్పీకర్గా మల్లేష్ అన్నమైన గారు వచ్చారు. సారు సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్, వెల్ నోన్ పర్సన్. సో వారు వచ్చి మా పేరెంట్స్ని అడ్రస్ చేశారు. దీనికి మేమందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కౌన్సిలింగ్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ పేరెంట్స్ వరకు జరిగింది సార్? అందరూ నర్సరీ టు 10th క్లాస్ అందరూ పేరెంట్స్ ఉన్నారండి. ఇది హై స్కూల్, అంటే నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు. దాదాపు ఒక 400 మంది పేరెంట్స్ ఇక్కడ వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు. సార్ ఈ మీటింగ్ ఎప్పుడు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎప్పుడు జరుగుతుంది సార్? అలా కాదు, సంవత్సరంలో పేరెంట్స్కి ఇలాంటి మీటింగ్ పెడతాం. మామూలుగా స్కూళ్ళల్లో మామూలుగా ప్రతి యూనిట్ టెస్ట్ అయిన తర్వాత ఎఫ్ఏస్, ఎస్ఏస్ తర్వాత ఉంటాయి. అదేమో ఇండివిజువల్గా వాళ్ళ బాబు గురించి మాట్లాడుకోవడానికి. ఇక్కడ అసలు పేరెంట్స్గా మనం ఎలా ఉండాలి, పిల్లలతో ఉండేటువంటి ఛాలెంజెస్ ఏంటి, మనం వాళ్ళతోటి ఎలా మెలగాలి, ఎలా ఉండొద్దు ఇలాంటివి. ఎందుకంటే వాళ్ళు చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఒకప్పుడు 10-12 మంది పిల్లలు ఉండేవాళ్ళు, 5, 6 మన జనరేషన్. ఇప్పుడంతా వచ్చేసే వరకు తల్లిదండ్రులకు 1-2 అయినారు. డబ్బు పెరిగింది, అందుకోసం గారాభం ఎక్కువైంది. దాంతో ఛాలెంజెస్ కూడా పేరెంట్స్కి అలాగే ఉన్నాయి. వాటిని మనం ఎలా డీల్ చేయాలి తెలుసుకోవడానికి ఒక కౌన్సిలింగ్ ఫర్ పేరెంట్స్ మనం దానికోసం ఇక్కడికి. థ్యాంక్ యూ. ఈరోజు సెయింట్ ఆడమ్స్ స్కూల్లో జరిగినటువంటి ఈ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. యాజ్ అ మోటివేషన్ స్పీకర్ నేను ఇక్కడ రావడం, ఇంతమంది పేరెంట్స్తో మాట్లాడడం, ఇట్ ఈస్ రియల్లీ గేమ్ చేంజర్ అని చెప్తాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే అంశం పైన వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి అనేది సబ్జెక్ట్, దాన్ని డీల్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పేరెంట్స్ చాలా ఎక్సైటెడ్గా ఉండే అండ్ వీళ్ళందరూ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకొని అండ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్ళారు. ముఖ్యంగా సెయింట్ ఆడమ్స్ స్కూల్ మేనేజ్మెంట్ ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్. నేను ప్రిన్సిపల్ గారు అయినటువంటి శ్రావణ్ సార్తో మాట్లాడినప్పుడు ఈ టోల్ని ఇక్కడ పిల్లలు భగవద్గీత శ్లోకాలు, పద్యాలు ఇవన్నీతో పాటు మన సంప్రదాయము, సంస్కారము ఇవన్నీ కూడా నేర్చుకోవడం అనేది సంథింగ్ వెరీ టచింగ్ టు మీ. అండ్ కేవలం చదువే కాదు, దేశానికి మంచి పౌరులు తయారు కావడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అండ్ దాని మీద స్కూల్ ఫోకస్ చేస్తున్నందుకు చాలా ఆనందం ఉంది. అండ్ ఈ స్కూల్ చాలా ఎదగాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఈరోజు కౌన్సిలింగ్లో పేరెంట్స్కి ఎలాంటి ముఖ్య విషయాలు చెప్పడం జరిగింది? ముఖ్యంగా మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం పిల్లలకి మంచి స్కూల్ వేసినంత మాత్రం సరిపోతుందని. కాదు, ఇంట్లో ఎలాంటి ఎన్వైర్న్మెంట్ని మనం క్రియేట్ చేయాలి, ఆ ఎన్వైర్న్మెంట్ ఎంత మోటివేటింగ్ ఉండాలి పేరెంట్స్కి, పిల్లలకి అనేది సబ్జెక్ట్ అనమాట. చాలాసార్లు అంటుంటారు మనం గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకోవచ్చు అనేది కామన్గా చెప్తూ ఉంటారు, కానీ దాన్ని నీళ్ళు తాగిపించలేమని. కానీ ఆ దాహం క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అంశం మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది.